హలో హాయ్ అండి. ఇదిగో చూడండి మా ఏంజిల్ చూడండి పప్పర్ పనసకాయ ఎలా తింటుందో చూడండి. ఇదిగో దానికి అది కూడా తింటుంది చూడండి ఎలా తింటుందో. నిన్న కూడా చాలా ఇష్టంగా తింది. ఇప్పుడు ఇంకొకటి కోసేము కోస్తుండగానే వచ్చేసి తినేస్తుంది చూడండి ఎలా తింటుందో. మొత్తం అంతా కావాలంట. మొత్తం తింటావా ఏంజిల్? చూడండి ఎలా తింటుందో చూడండి. మాకైతే చాలా ముద్దొస్తుందండి. ఇది తినడం చూస్తుంటే ఎంత ముద్దొస్తుందంటే అసలు చాలా ఆనందంగా ఇది చేసే పనులు దీన్ని చూసి చాలా సంతోషపడుతున్నామండి. మేము చాలా హ్యాపీగా ఉంటుంది మాకు దీన్ని చూస్తుంటే. ప్రతిదీ చేసేది ఎంత అల్లరి, తినే విధానం అది చాలా బాగుంటుందండి దీనిది. ఇప్పుడు దగ్గరగా మా ఇంట్లో ఉండడం వల్ల మాకు ఇంకా ఇష్టంగా భలే హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి అదిగో అలా తీసుకుని తింటుంది ప్రతిదీని. దానివల్ల మాకు చాలా ముద్దేసుకొస్తుంది అలా తింటుంటే. ఇంకా అలా తింటూనే ఉంటావా ఏంజిల్? ఏయ్, ఇంకా అలాగే తింటావా? తింటావా అలాగే? తిను. చూడండి ఎలా తీసుకుని తింటుందో. దీనికి అసలు ఏంజిల్ అని ఎందుకు పెట్టామంటే పేరు మామూలు మనుషుల పేర్లు పెడితే బాగోదు కదండి. మనం దీన్ని ఇలా ముద్దుగా పిలుచుకుంటే బాగుంటుందని ఇలా పెట్టామండి. ఏంజిల్ అని అంటే బాగుంటుందని ఇలా పెట్టాము. ఫస్ట్ అయితే ఇవ్వని అలా పిలుచుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంజిల్ అంటేనే బాగుందనేసి ఏంజిల్ అని అందరూ బాగుందని అంటున్నారు. అందుకని ఇంకా ఏంజిల్ అని పెట్టామండి. అలా అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటుందండి. మళ్ళీ వచ్చి తినడం, మళ్ళీ తిరగడం, వెళ్ళడం, ఇంకా దాని ఇష్టం అండి. ఎలా అంటే అలా తిరుగుద్ది అది. ఒళ్ళంతా మొత్తం దీని గోర్లు చాలా షార్ప్గా ఉన్నాయండి. దీని గోర్లు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. చాలా షార్ప్గా ఉన్నాయి. ఒంటి మీద ఎక్కుతుంటే గీసేస్తుందండి. ఒళ్ళంతా గీతల కింద పడిపోతుంది మాకు. ఒళ్ళంతా మండుతుంది కూడా అలా గీస్తుంటే. చాలా షార్ప్గా ఉన్నాయి. దీన్ని పెట్ షాప్కి తీసుకెళ్ళి గోర్లు అరగదీయించచ్చో లేదో తెలియదు మరి. అలా చేయిందామని అనుకుంటున్నాం. చాలా పదులు ఉన్నాయండి గోర్లు అయితే దీని. చూడండి అందులో తల పెట్టేసి ఎలా తింటుందో చూడండి ఎంత ముద్దుగా. ఏంజిల్ ఏయ్, పల్ప్ తీసుకుందండి. పల్ప్ తీసుకుని తింటుంది చూడండి. అదిగో కొంచెం ఆ ప్లేస్ చూడండి ఎలా ఖాళీ చేసిందో. ఆ పల్ప్స్ ఒక్కొక్కటి తీసుకుని తింటుంది. అదిగోండి ఆ పల్ప్స్ తినేసాక మళ్ళీ ఇంకొకటి తీసుకుంటుందండి. పెత్తనాలు చేసుకుంటూ తింటుంది. ఇది మాకు చాలా చిన్నగా ఉన్నప్పుడే దొరికిందండి. ఇది రోడ్డు మీద కుక్కలు వచ్చేస్తున్నాయి దీన్ని తీసుకెళ్ళిపోవడానికి అని చుట్టూ వచ్చేస్తుంటే మాకు భయం వేసింది. మా బాబు చూసి నాకు చెప్తే ఇంక వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాను దీన్ని. అంటే అక్కడే వదిలేద్దామన్నా కుక్కలు తినేస్తాయేమో అని భయం వేసింది. అందుకే ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందండి. ఇది రావడంతో మాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని కొంచెం వదిలేద్దామన్నా కొంచెం బాధగా అనిపిస్తుంది. అలవాటు అయిపోయింది బాగా. మా ఇంట్లో బాగా చాలా అలవాటు అయిపోయిందండి అందరికీ కూడా ఇది. మేము షాప్కి వెళ్ళిపోయినప్పుడు దీన్ని ఒక వాటర్ బాటిల్ పెద్దది ఉందండి. ఆ బాటిల్లోని బిజ్జాలు పెట్టేసి దాంట్లో పెట్టేస్తాము. దాంట్లో పెట్టేసి వెళ్ళిపోతాము. ఇంకా వచ్చే వరకు అలాగే ఉంటుందండి. అరవదు అస్సలు. అస్సలు అరవడమే వినలేదు నేను. అస్సలు అరవదండి ఎప్పుడు కూడా. వాటర్ తాగుద్ది. వాటర్ కావాలిస్తే దగ్గరికి వచ్చేసి వాటర్ తాగేద్ది. ఇంకా ఆడే కొలిది చాలా బాగా ఆడుతుందండి. కాలు చుట్టూ తిరిగేయడం, ఒంటి మీద తిరిగేయడం అలా భలే ఆడుతుందండి. చాలా బాగా ఆడుతుంది ఆడడం కూడా. ఇంకా ఎదగాలండి ఇది. ఇంకా చిన్నగానే ఉంది. ఇంకా చాలా ఎదగాలి. అంటే ఇది వచ్చి 1 మంత్ పైనే అవుతుంది కానీ వెంటనే ఎదగదు కదా. ఇంకా ఎదుగుద్ది ఇది. చిన్నదే ఇది ఇంకాని. ఏమో ఎదిగితే ఉంటుందో ఉండదో చూద్దామండి మరి.
ఇదిగోండి మా వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. ఇదిగోండి మా ఏంజిల్ కోసమైనా సరే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పటివరకు బ్యాగ్ అది కింద పడేసింది చూడండి, పైనుంచి ఎలా పడేసిందో. అదిగోండి పైకి ఎక్కేసింది, పైకి ఎక్కేసి పైన తింటుంది, పైకి తీసుకెళ్ళిపోయి తింటుంది చూడండి. దా ఇది చూడండి ఎలా లాగిపడేసిందో. ఇదిగోండి దీనిపైన కవర్లు అవి లాగిపడేయడం ఎంత అల్లరంటే అంత అల్లరి చేసేస్తుందండి. దా ఏంజిల్ దా దా. ఇంకా దాని ఇష్టం. అదిగోండి చూడండి ఇంకా తింటుంది. ఈ బొబ్బరి పనసకాయ అంటే నాకు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. ఇదిగో దీనికి కూడా ఇష్టమే. మీలో ఎంతమందికి ఇష్టమండి కామెంట్ పెట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకోండి మా ఏంజిల్తో ఇంకా వీడియోస్ తీస్తాను నేను, చూద్దరు కానీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్, కామెంట్ చేయండి ప్లీజ్ అండి.